ఇక చొప్పదండి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నెలల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకపోగా ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెడతారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. రైతులను గోసుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే కలెక్టరేట్ను ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా అణిచివేతలు మేడిపల్లి సత్యం అప్పుడేమో ఏడిసి కాలు మొక్కి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏడిపిస్తుండు. రైతాంగాన్ని మీద పగబట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది మేడిపల్లి సత్యమే. 30 నుంచి 40% కూడా ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉన్నది. మొన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కరీంనగర్ జిల్లా సిపి గారు నారాయణపూర్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరగట్లేదని పర్యవేక్షిద్దామని పరిశీలిద్దామని నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం, రైతులందరూ కూడా మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మళ్ళీ వానాలు పడేటట్టున్నాయి, మళ్ళీ తడిస్తే రకరకాల ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్న దుఃఖాన్ని కలెక్టర్ గారికి సిపి గారికి చెప్పుకుంటున్నటువంటి ధర్మిలాలో తమాషాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, చల్ నోరు మూసుకో అని ఒక గౌరవ ఎమ్మెల్యే రైతును అక్కడనే అందరి ముందటే బెదిరించడం జరిగింది. ఈయన ఒక స్థానిక ఎమ్మెల్యేనా, ఈయన రౌడియా, ఏది అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా చొప్పదండి నియోజకవర్గం కన్ఫ్యూజ్లో ఉంది. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి రైతుల మీద కేసులే, కార్యకర్తల మీద కేసులే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులే నడుస్తున్నాయి. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో దేశానికి అన్నం పెట్టే రైతన్న మీద కేసులు పెట్టడం నీకు తగునా అని మేడిపల్లి సత్యం నేను అడుగుతా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. పేరుకేమో ఓ పెద్ద చెప్పుకుంటారు, మాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల సంక్షేమ ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నా, ఈ రైతుల మీద కేసులు పెట్టడమేనా రైతు ప్రభుత్వం అంటే? దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇవాళ బేడీ లేస్తే జైలుకు పంపితే ఆ రైతాంగం ఉసురు కలిగి సర్వనాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. బిడ్డ ఇప్పటికైనా ఖబర్దార్ సత్యం, వాళ్ళు జాగ్రత్త పెట్టుకో. రైతుల మీద పెట్టిన కేసులు తక్షణమే ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో మీరు కేసులు ఎత్తివేయకపోతే లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తాం.